చేస్తారు. హెబ్రీలకు రాసిన ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు రాశాడు. చాలా మంది జనరల్ ఎపిసోడ్ టు ద హిబ్రూస్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్. తెలుగు బైబిల్లో మనకు డైరెక్ట్గా అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికగా మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు ద్వారా కొత్త నిబంధన సగము కంటే ఎక్కువ భాగం ఆక్రమించడాన్ని మనం చూస్తాం. ఆయన చేతుల నుంచి 14 పత్రికలు రాసే ఘనతను ఆయన సంపాదించుకున్నట్లుగా మనం చూడగలం. అలాంటి గొప్ప ఘనత పొందిన దైవజనుడైన పౌలు 13 అధ్యాయాలు గల అద్భుతమైన పుస్తకాన్ని హెబ్రీ మతము లేదా యూదా మతములో నుంచి యేసుక్రీస్తును అంగీకరించిన దేవుని ప్రజల కొరకు నిర్దిష్టంగా రాయబడినటువంటి పుస్తకం. వారికే కాదు, ఆ ప్రజలు వెళుతున్న ఈ దినాల్లో విశ్వాసులు ఏ అనుభవాల గుండా వెళ్తున్నారో అలాంటి అనుభవాల గుండా వెళ్ళే ప్రతి విశ్వాసికి కూడా ఈ పుస్తకం ఎంతైనా శ్రేయస్సు లేదా సమాధానము ఇచ్చే పుస్తకంగా మనం గమనించగలం. ఒక నియమాన్ని మనం పాటించాలి. హెబ్రీయులు అనే ఈ పదం మనకు కనిపించినప్పుడు అసలు ఈ మాట బైబిల్లో మొదటిసారి ఎక్కడ కనిపిస్తుందని ఆరా తీయాలి. అది చాలా ప్రాముఖ్యం. ఇది నేను 2003వ సంవత్సరము కర్నూలు యూత్ క్యాంప్, అప్పుడు అరవిందవంతులు ఇంకా బతికి ఉన్నారు. కడప నుంచి అక్కడికి వెళ్ళి దీని యొక్క వాక్యాన్ని విని తిరిగి వెళ్ళాను. ఒక దేవుడి నుండి వచ్చాడు, ఈ సూత్రాన్ని ప్రతిపాదించాడు. ఇది ఆర్థర్ టీ పీర్సన్ దేవుని యొక్క సేవకుడు ఇంట్రొడ్యూస్ చేశాడు. బహుశా ఎవరైనా అనేది ఎక్కువగా మీకు తెలియదు. అయితే స్కోఫీల్డ్ రెఫరెన్స్ బైబిల్ చదివే వారికి ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే ఎడిటోరియల్ కమిటీ జనరల్ ఎడిటర్ ఉంటారు, ఇంగ్లీష్ కుల్లర్ అని ఉంటాడు. ఆ పేరు కింద దాదాపుగా 8 మంది ఎడిటోరియల్ కమిటీ మెంబర్స్ పేర్లు ఉంటాయి. ఆ పేర్లలో ఒక పేరే ఆర్థర్ టీ పీర్సన్. మీరు ఏదైనా చదవండి, ఏ పుస్తకమైనా మొదటి పేజీ నుంచి చదవడం అలవాటు చేసుకోవాలి. మా సార్ ఉన్నాడు కదా, ఆయన హోమియోపతి మెడిసిన్ ఫస్ట్ ఇంట్రొడక్టరీ క్లాస్ వచ్చినప్పుడు తొలి పలుకు చదివిన వారు ఎంతమంది అన్నాడు. తొలి పలుకు అంటేనే మనకేంది లేదు, దానికి తొలి పరిచయము, ముందు మాట, పీఠిక, తర్వాత ఉపోద్ఘాతం, ఇవన్నీ తెలుగు పదాలు మనకు కనిపిస్తాయి. మనం ఏం చేస్తాం, అదంతా చదుదాం. విశేష సూచికలో చూస్తాము, చాప్టర్ 17 అందులో ల్యాండ్ అవుతాం. అది కూడా చదువుతామా అన్నది ప్రశ్న. కనుక మొదటి పేజీల నుంచి మొదలు పెట్టాలి. ఏ పుస్తకమైనా చూడండి, స్పెషల్గా దీని యొక్క వాక్యానికి సంబంధించిన ఏ పుస్తకం లిటరేచర్ అయినా మొదటిగా ముందు మాట నుంచి, తొలి పలుకుల నుంచి మీరు ఆరంభించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నా. దీనికి నేను ఎంత ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుందో ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకి మీకు పరిశుద్ధత అనే మాట బైబిల్లో మొదటిసారి ప్రస్తావన ఎక్కడ చేశారు? ఆదికాండం 2వ అధ్యాయం 3లో చేసినట్లుగా చూస్తాం. అక్కడ మీరు చదివితే కనీసం 2 విషయాలు మనకు స్ఫురణకు తీసుకురాబడతాయి. దేవుడు 6 దినాలు పనిచేశాడు, 7వ దినాన్ని ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. తాను చేసిన పని యావత్తు నుండి ఆయన విశ్రమించినట్లుగా మనం చూస్తాం. అందుకే పరిశుద్ధపరచన మాట, దానికి ముందు ఆశీర్వాదము, దాని తర్వాత విశ్రాంతి అనే మాట మనం చూస్తాం. అర్థం ఏం చేసుకోవాలి? వేర్ దెర్ ఇస్ హోలీనెస్ దెర్ ఇస్ బ్లెస్సింగ్. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యం. రెండవది, వేర్ దెర్ ఇస్ ప్యూరిటీ దెర్ ఇస్ రెస్ట్. ఎక్కడ పరిశుద్ధత, ఎక్కడ కడుగుదల ఉంటుంది అక్కడ విశ్రాంతి ఉంటుంది. ఒక పాపికి ఎందుకు నెమ్మది లేదు? దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. thus saith the Lord, there is no peace to the wicked. కనుక దుష్టతలు ఉన్న వానికి, పాపములు ఉన్న వానికి, అపవిత్రతలో బ్రతికే ఏ మనిషికి నెమ్మది కానీ, సమాధానము కానీ, విశ్రాంతి కానీ ఉండదు. అయితే ప్రభుకు స్తోత్రము. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడిన, పరిశుద్ధపరచబడిన ఒక వ్యక్తిలోనికి సమాధానము, విదిన్ బ్రాకెట్స్ విశ్రాంతి, నది వలె ప్రవహించడాన్ని మనం చూస్తాం. కనుక పరిశుద్ధత మాట వచ్చినప్పుడు 2 విషయాలు వచ్చాయి. నువ్వు నిజంగా పరిశుద్ధపరచబడితే యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా నువ్వు ధన్యుడిగా, ఆస్వాదించబడిన వ్యక్తిగా దినము లేదా రోజు లేదా జీవితం ఆరంభం అవుతుంది. అంతేకాదు, నీ జీవితంలో యేసుక్రీస్తు ద్వారా విశ్రాంతి అన్నది, సమాధానం అన్నది ధారాళంగా అనుదినము మీరు అనుభవించే వ్యక్తులుగా మీకు కనిపిస్తాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, హెబ్రీయుడు అనేటువంటి ఈ మాట ప్రస్తావన బైబిల్లో మొదటిసారి ఎక్కడ చేయబడింది? జెనసిస్ 14. ఆదికాండము సగం ఆన్సర్. వెరీ నైస్. 14:13 రైట్ ఆన్సర్ అండి. హెబ్రీ పత్రిక అంటే ఇది మీరు ఆలోచించవలసిన పరిస్థితి. నాకంటే మీరు చాలా ఊహించిన దానికంటే పీజీ స్థాయిలో ఉన్నారు. కనుక మీరు చూడండి, 12వ వచనంలో లోతును అతని ఆస్తిని పట్టుకున్నప్పుడు అప్పుడు తప్పించుకున్నాడు. హెబ్రీయుడైన అబ్రాహాము యుద్ధకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ అబ్రాహాం అనే హెబ్రీయుడు ఎక్కడున్నాడు? 13వ అధ్యాయము 18లో ఒక స్థలాన్ని గురించి రాశారు. ఏం చేశాడు అక్కడ అబ్రాహాము?
అక్కడ హెబ్రోనులోని మమ్రే అనే సుందూర వనములో ఉన్నాడు, గుడారం వేసాడు, తర్వాత అక్కడ బలిపీఠము కట్టినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మీరు గమనించాలి, టెన్స్ అండ్ ఆల్టర్ రెండు విషయాలు మనకు కనిపిస్తాయి. ఒక వ్యక్తిని హెబ్రీడ్ అనే మాట మనం పిలవాలి అంటే ఆత్మీయంగా, స్పిరిచువల్లీ స్పీకింగ్, మీరు గమనించాలి, టెంట్ స్పీక్స్ ఆఫ్ సపరేషన్ వెరాస్ ఆల్టర్ స్పీక్స్ ఆఫ్ డివోషన్. కనుక ఒక వ్యక్తి జీవితంలో గుడారము ఉంది అంటే ఏం జ్ఞాపకం చేస్తుంది? సపరేషన్, ప్రత్యేకతను నీకు నాకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే అబ్రాహాము గుడారాలు నివసించాడు, ఈ లోకానికి నేను చెందిన వాడిని కాదని ప్రపంచానికి చాటి చెప్పినట్లుగా చూస్తా. ఒక వ్యక్తి జీవితంలో ప్రత్యేకత ఉంది అంటే ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఉంటాయి. మీరు చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 22 నుంచి 26 వచనాలు కేవలము జోసెఫ్కు మాత్రమే 5 వచనాలు కేటాయించబడ్డాయి. ఏ వ్యక్తికి కేటాయించబడలేదు. రూబేను మొదలుకొని బెన్యామీను వరకు కొన్ని కనపడతాయి, కానీ యేసుకు మాత్రం ప్రత్యేకంగా 5 వచనాలు కనిపిస్తాయి. ఎందుకు? 26లో ఈ మాట రాయబడింది. ఏం రాయబడింది? దీస్ బ్లెస్సింగ్స్ కేమ్ అపాన్ ద హెడ్ ఆఫ్ జోసెఫ్. తర్వాత అన్నాడు, మరి విశేషంగా ద క్రౌన్ ఆఫ్ హిస్ హెడ్ దట్ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ బ్రదర్ అన్న మాట మనం చూస్తాం. యేసేపు తల మీదికి, తర్వాత తన సహోదరుల నుండి వేరైన వ్యక్తి యొక్క నడినెత్తి మీదికి వచ్చినట్లుగా మనం చూడగలము. తన సహోదరుల నుండి వేర్ దెర్ ఈస్ సపరేషన్, దెర్ ఈస్ బ్లెస్సింగ్. అది ఒకంత ఆశీర్వాదం కాదు, అది అనేక రకాల ఆశీర్వాదాలను మీరు చూస్తారు. 24 చివరి నుంచి మొదలు పెట్టాడు. 24, 25, 26లో దీవెనలు 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 అనే మాటలు, పదజాలం మీరు ఆలోచించాలి. కనుక నా జీవితంలో ఎప్పుడైతే మనము లోకము నుంచి వేరే దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తామో, నీవు ఆత్మీయంగా హెబ్రీడువు. నీ జీవితంలో వద్దన్న ఆశీర్వాదం నీ వెంట ప్రవహిస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఆల్టర్ స్పీక్స్ ఆఫ్ డివోషన్. ఇతర బలిపీఠము దేవుని ఎడల మన యొక్క భక్తి వైరాగ్య జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. మనం ప్రత్యేకించబడిన తర్వాత మనం కలిగి ఉండవలసినది ఏంటంటే భక్తి జీవితం. బలిపీఠము కేంద్రంగా మనం కలిగి ఉండాలి. అది ప్రార్థన కావచ్చు, స్థితి కావచ్చు, ఆరాధన కావచ్చు, సేవ కావచ్చు, సమర్పణ కావచ్చు, ఏదో సువార్త సేవ, ఇవన్నీ కూడా దానిలోనికి వచ్చినట్లుగా చూస్తాం. అలాంటి వారి జీవితాల్లో మరి దేవుడు మాట్లాడే మాట అబ్రహాం వలె నీకు నాకు హెబ్రీనిగా దేవుడు ముద్ర వేసి మనల్ని కూడా అతని వల్లే దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు. కనుక హెబ్రీయుడు అన్న మాటకి దాని వెనక ఉన్న అనేకమైన విషయాలు మనకు కనిపిస్తాయి. ఈ హెబ్రీయుడు ఎక్కడ ఉన్నాడంటే హెబ్రోన్లో ఉన్నాడు. స్పీక్స్ అబౌట్ ఫెలోషిప్, సహవాసము. మమ్రే అన్న మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏం చెప్తుంది? స్పీక్స్ అబౌట్ స్ట్రెంగ్త్, అది బలాన్ని గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇదే మమ్రేలో ఉన్న లేదా సింధూర వృక్షము, తర్వాత హెబ్రోను ఎక్కడ నిర్వసించాడు? 18వ అధ్యాయంలో 3 వ్యక్తులను కలుసుకున్నాడు. 18వ అధ్యాయం 10లో ఒక వాగ్దానాన్ని సంపాదించాడు. తర్వాత 18వ అధ్యాయం 15లో దేవుడు అన్నాడు కదా, ఈ విషయం అబ్రహామునకు దాచరని చెప్పాడు. తర్వాత తాను చేయనున్న యావత్తును అంతటినీ కూడా అబ్రహాంతో ముచ్చరించినట్లుగా మనం చూస్తాం. ఎదురన్న ఎవరైతే ప్రత్యేకించబడిన భక్తి గల జీవితాన్ని కలిగి ఉంటారో వారి జీవితంలో దేవునితో అన్యోన్యమైన సహవాసంలోనికి వస్తారు. అంతేకాదు దేవుని ద్వారా వారు బలపరచబడతారు. ప్రత్యేకంగా దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రత్యేకంగా దేవుడు అనేకమైన సంగతులను వారితో ముచ్చరించడానికి బయలుపరిచేవానిగా ఉంటారు. ఇలాంటి అనుభవము హెబ్రీయుడైన అబ్రహాముకు ఉంది. ఇది నీకు నాకు ఉండాలని ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంది. పాయింట్ నెంబర్ 2, ఇది మొదటి తలంపు. రెండవది ఏంటి? ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధనలలో ఒక విలక్షణమైన పత్రిక చెప్పడానికి 13 అధ్యాయాలు మీరు చూడండి, ఇంచుమించుగా 100 పాత నిబంధన రెఫరెన్సులు ఉన్నాయండి. ఎన్ని రెఫరెన్సులు? నాకు తెలిసి ఏ కొత్త నిబంధన పుస్తకం మనకు కనిపించదు. పైపెచ్చు ఇంకొక ప్రత్యేకత అంటే ఇందులో పార్ట్ బి ఏంటంటే ప్రతి అధ్యాయంలో పాత నిబంధనకు సంబంధించిన వచనాలు మనకు కనిపిస్తాయి. దగ్గర 90 నుంచి 100 వచనాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు అద్భుతంగా ప్రకటించిన తీరమోకం. కనుక నిజంగా ఇది అందుకే ప్రత్యేకమైన పుస్తకంగా మనం చెప్పవచ్చు. ఇంకా కొంచెం ముందుకెళ్తే 3వదిగా మనం చూడగలిగితే ఈ పుస్తకానికి ఉన్న ప్రత్యేకత 3వది, హెబ్రీయులకు రాసిన పత్రిక దాదాపుగా 13 శ్రేష్టమైన సంగతులను మనకు బయలుపరుస్తుంది. నిజంగా మీరు శ్రేష్టం అనే మాట మీరు చూడండి, ఈ మాట 13 అధ్యాయంలో 13 సార్లు కనిపిస్తుంది. మొదటి అధ్యాయం 4లో చూస్తే దేవదూతల కంటే శ్రేష్టమైన నామము పొందిన వాడై అంతకు శ్రేష్ఠుడై 2 సార్లు ఈ పదంగా మనకు కనిపిస్తుంది. 7వ అధ్యాయం 4లో శ్రేష్టమైన వస్తువులు మనకు కనిపిస్తాయి. 7వ అధ్యాయం 19లో శ్రేష్టమైన నిరీక్షణ మనకు కనిపిస్తుంది. 7వ అధ్యాయం 20, 22 కలిసి ఉన్నాయి. శ్రేష్టమైన నిబంధన మనకు పరిచయం చేయబడుతుంది. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6లో మనం చూస్తే మరి శ్రేష్టమైన సేవకత్వం.
9వ అధ్యాయం 23లో శ్రేష్టమైన బలి, 10వ అధ్యాయము 35లో ఇక రాయబడి 34 క్షమించండి, మరి శ్రేష్టమైన స్వాస్థ్యం. తర్వాత 11వ అధ్యాయం 16లో మరి శ్రేష్టమైన దేశం. 11వ అధ్యాయం 35లో మనకు కనిపిస్తుంది మరి శ్రేష్టమైన పునరుత్థానం. అదే 11వ అధ్యాయం 40 వచనంలో చూస్తే దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచి ఉన్నాడు. తర్వాత 12వ అధ్యాయం 24 చివరిది 13వ సందర్భము, మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. కనుక 13 శ్రేష్టమైన విషయాలు మనకు జ్ఞాపకం చేయబడతాయి. కనుక శ్రేష్ట అన్నమాట కీవర్డ్ అని అంటాం. శ్రేష్ట అంటే అమ్మాయి పేరు కాదు, మన అమ్మాయి ఉంది కదా. కనుక శ్రేష్టమైన సంగతులు ఈ పుస్తకం ఆఫర్ చేస్తుంది. కనుక ఇది నీవు నేను ఈ శ్రేష్టమైన సంగతులను సంపాదించుకోవాలి. వీటన్నిటికీ అబౌవ్ ఆల్ ది బెస్ట్ శ్రేష్టమైన వ్యక్తి ఈ పుస్తకంలో కేంద్ర బిందువు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ముచ్చటగా 3 భాగాలుగా హెబ్రీ పత్రిక విభాగించబడింది. మొదటి 6 అధ్యాయంలో సుపీరియర్ పర్సన్, యేసుక్రీస్తు ప్రభువు ఎంత శ్రేష్ఠుడో మొదటి 6 అధ్యాయాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. 7 నుంచి 10 వచనాలు మనకి ఏం చేస్తున్నాయంటే సుపీరియర్ ప్రీస్ట్హుడ్, శ్రేష్టమైన యాజక ధర్మాన్ని గురించి మనకు తెలియజేస్తాయి. తర్వాత 11 నుంచి 13 అధ్యాయంలో ద సుపీరియర్ ప్రిన్సిపల్, దట్ ఈస్ ఫెయిత్, శ్రేష్టమైన నియమము అదే విశ్వాసం. దాని గురించి హెబ్రీ పత్రిక మనకు తేటగా తెలియజేసేదిగా మనం చూడగలం. 4వదిగా మనం చూడగలిగితే ప్రత్యేకత హెబ్రీ పత్రిక, దాదాపుగా మనం చదువుకున్న ఈ మాట వెలుగులో దాని కింద భాగం వస్తే 10వ అధ్యాయం 38లో నీతిమంతుడి విశ్వాసం మూలముగా జీవించాలన్న మాట రాయబడినట్లుగా చూస్తాం. ఆ భాగం దగ్గరికి నేను వాక్యం చెప్పేటప్పుడు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఏం రాయబడింది? నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించడం. మీరు చూడండి, పాత నిబంధనలో చిన్న ప్రవక్తల పుస్తకాల్లో ఈ మాట కోట్ చేశారు. ఎక్కడ ఆ పుస్తకము? హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. రైట్ ఆన్సర్, బట్ నో గిఫ్ట్స్. ఈ మాట చెప్పడానికి మీరు ఊహించండి, అపోస్తలుడైన పౌలు 3 పుస్తకాలు రాయటానికి దేవుని చేత వాడబడినట్లుగా మనం చూస్తాం. ఈ 3కి 3 ప్రత్యేక. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించరు. నీతిమంతుడు ఎట్లో కాగలడో, ఎందుకంటే భూమి మీద మనకందరికీ తెలుసు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే. ఇలాంటి మనుషులు లేదా మనుషుని దేవుడు నీతిమంతుడు ఎలా తీర్చగలడు అన్న దానికి జవాబే రోమపత్రిక. అందుకే రోమా 1వ అధ్యాయం 10లో ఈ మాట నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించాలన్న మాట మనం చూస్తాం. జస్ట్ అన్న ఈ మాట చెప్పడానికి రోమపత్రిక 16 అధ్యాయాలు కలిగిన పత్రిక రాయడానికి దేవుడు పౌలును వాడుకున్నాడు. అందుకే మీరు చూడండి, జస్ట్, జస్టిఫికేషన్, రైచియస్నెస్ అన్న పదాలు మోర్ దెన్ 80 టైమ్స్, 80 సార్ల కంటే ఎక్కువ సార్లు ఈ పత్రికలో మనకు కనిపిస్తాయి. నీతిమంతుడు ఎలా కాగలడు? ఇది కూడా మీకు ప్రశ్న వేశాడు. కనీసం 5 విషయాలు ఉన్నాయి. రోమా 3వ అధ్యాయం 24 ప్రకారము కృపచేతనే నీతిమంతుడు కాగలడు. అదే రోమపత్రిక 3వ అధ్యాయం 28 ప్రకారము విశ్వాసము ద్వారా, అదే మాట 5వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసము ద్వారా నీతిమంతులు కాగలరు. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం అనుసరించి మరణము ద్వారా నీతిమంతులు, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమందల విశ్వాసం ద్వారా నీతిమంతులు కాగలరు. అదే రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుంచి క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుంచి రక్షించబడతాము. రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. 5వది చివరిది, అదే రోమా 4:24లో మనం చూస్తాము, పునరుద్ధానుడైనందున మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన తిరిగి లేవబడకపోతే ఇక్కడ ఎవ్వరు నీతిమంతులుగా తీర్చబడరు. ప్రభుకు స్తోత్రము. ఇతరుల 5 విశేషమైన కార్యాలు రోమపత్రికలో మనకు కనిపిస్తాయి. కనుక జస్ట్ అయిపోయింది. ద షల్ లివ్ అన్న మాట, జీవించడం మాట చెప్పడానికి గలితీ పత్రికను రాశారు. అందుకే 3వ అధ్యాయం 11లో ఈ మాట మీరు చూస్తారు, నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించడం అన్న పదాలు గలితలు ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకి గలితీ 2:20లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, నేను శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుచున్నా. ఇప్పుడు ప్రశ్న మీకు, ఊరికి చెప్పలేదు అది. జీవించదన్న మాట గలతీ 2:20లో ఇప్పుడు చెప్పిన మాటలో ఎన్నిసార్లు కనబడింది? 5 టైమ్స్, 5 సార్లు కనిపించింది. ఒక్క మాటలోనే 5 సార్లు అంటే గలతీ పత్రిక అంతా మీరు రంగరించండి. కనుక జీవించుటని చెప్పడానికి గలతీ పత్రిక రాశాడు. ఎలా? బై ఫెయిత్, విశ్వాసము ద్వారా చెప్పడానికి హెబ్రీలకు రాసిన పత్రిక రాయటానికి దేవుడు పౌలును వాడుకున్నాడు. అందుకే మీరు చూడండి, హెబ్రీ పత్రికలో
విశ్వాసం అన్న మాట కనీసం 35 సార్లు తెలుగు బైబిల్ నుంచి చెప్తున్నా, కేజీవీఆర్, ఎన్ఐవిఆర్, ఎన్కేజీ నుంచి చెప్పడం తెలుగు బైబిల్ బేస్ కనుక తీసుకుని చూస్తే విశ్వాసం అన్నమాట మోర్ దాన్ 35 టైమ్స్, 35 సార్ల కంటే ఎక్కువ సార్లు మనకు కనిపిస్తుంది. కనుక ఇలాంటి అద్భుతమైన మాట ఈ 10వ అధ్యాయం 38లో కనిపించడం విశేషం. ఇది 4 విశేషాలు. మొదటిది ఏంటి? హెబ్రీ అన్న మాట మొదటిసారి ఎక్కడ వస్తుంది, దానికన్నా విశేషం. 2, పాత నిబంధన రెఫరెన్స్లు కనీసం 100, అది 2వ తలంపు. 3వది శ్రేష్టమైన 13 సంగతులు. ఎందుకు శ్రేష్టము? ఈ పత్రిక చదివితే మీరు కూడా ది బెస్ట్ అవుతారు, మీరు కూడా శ్రేష్టమైన విశ్వాసులు యవనస్తులు తయారవుతారు. ఊరికి రాసి పెట్టలేదు. ఈ పుస్తకం చదివితే, ఈ పుస్తకం దగ్గరికి వస్తే మీరు కూడా శ్రేష్టమైన విశ్వాసులుగా యవనస్తులుగా తయారవుతారు. శ్రేష్ఠులు దేవునికి కావాలి. అందుకే 110వ కీర్తన 3లో నీ యవనస్తులలో శ్రేష్ఠుల్లో పరిశుద్ధాలంకృతులై అరుణోదయ గర్భములో నుండి నీ యుద్ధకు వచ్చుదరన్న మాట చూస్తాం. యవనస్తులలో శ్రేష్ఠులు. మీరు చూడండి, నారాయణ, చైతన్య, అర్థమైంది. ఎగ్జామినేషన్ పెడతారండి. జనరల్ క్రౌడ్ నుంచి ఏం చేస్తారు, ప్రతి ఎగ్జామినేషన్లో నుంచి ఫిల్టర్ చేస్తా వెళ్తారు. లాస్ట్లో కొంతమందిని తీస్తారు. వాళ్ళ దగ్గరికి ప్రజల వైద్యకే పాలన ఉన్నట్టు స్టూడెంట్ దగ్గరికి టీచర్ వెళ్తాడు, టీచ్ చేస్తాడు. వాటిని రుప్పి 1, 1, 2, 2, 3, 3 ఈ ర్యాంకులు రావడానికి సాధకం చేస్తారు. అంటే ఏం చేశారు? యవనస్తుల్లో నుంచి ఏమయ్యారు? యవనస్తులలో శ్రేష్ఠులు అయ్యారు. మరి యవనస్తులలో శ్రేష్ఠులను ఎలా చెప్పగలము? స్పిరిచువల్ స్పీకింగ్ 110వ కీర్తన 3లో నుంచి పరిశుద్ధత. ఒక యవనస్తుడు శ్రేష్టమైన యవనస్తుడిగా మార్చబడ్డానికి దేవుడు వాడి సాధనము కీప్ థైసెల్ఫ్ ప్యూర్. అలాంటి వారే శ్రేష్టమైన యవనస్తులు అవుతారు. అలాంటి వారే అరుణోదయ గర్భముల నుంచి బయటకు వస్తారు. ఆయన ముఖ దర్శనం చేసి ఆయనతో కలిసి పరిచర్య లేదా ప్రయాస లేదా సేవ, చివరికి పోరాడే వ్యక్తులుగా ఉంటారు. కనుక అలాంటి యవనస్తులను లేదా శ్రేష్టమైన యవనస్తులను దేవుడు ఈ స్థలం నుంచి సిద్ధపరచునుగా. పాయింట్ నెంబర్ 4, 4వది ఏంటి? ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించనన్న మాట చెప్పడానికి 3 పుస్తకాలు, అందులో హెబ్రీలు రాసిన పత్రిక కూడా ఒకటి. 5వది చివరిది. హెబ్రీ పత్రిక 10:35లో మనం చదువుకున్నాం. ఏంటది? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం. ఎక్కడ ఒకటి ఆగండి, గొప్ప బహుమానము. హెబ్రీ పత్రిక 13 అధ్యాయాలు 7 గొప్ప విషయాలను నాకు పరిచయం చేస్తుంది. మీకు అందరికీ ఎందుకంటే 6 గంటల 30 నిమిషాలకి నేను పూర్తి చేయాలి కాబట్టి పంపించాను. ఎందుకంటే దానికోసం నేను చూడకుండా చెప్తూ వెళ్తాను. మీరు సావధానంగా వినండి, లేకుంటే రాసుకునే ప్రయత్నం చేయండి. మొదటిది, ఇంత గొప్ప రక్షణ, సో గ్రేట్ సాల్వేషన్. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3లో ఈ మాట మీరు చూస్తారు. ఇది మొదటి తలంపు. 2వది గొప్ప విషయము 4వ అధ్యాయం 14లో మనం చూస్తాం. యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకునిగా మనకు పరిచయం చేయబడ్డాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే 10వ అధ్యాయం 35లో మనం చూస్తే 33లో గొప్ప పోరాటం అనే మాట మనకు కనిపిస్తుంది. తర్వాత 35లో గొప్ప బహుమానం అనే మాట 4గా మనం చూస్తాం. తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు వస్తే 24లో వచనంలో చూస్తాము, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత హెబ్రీ పత్రిక దాన్ని ఏమంటాము 13వ అధ్యాయము, క్షమించండి 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహం. 7వది చివరిది హెబ్రీ పత్రిక 13:20 కలిసి ఉన్నాయి. ఏముంది అక్కడ? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. కనుక 7 గొప్ప విషయాలను ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. అందుకే ఈ పుస్తకాన్ని చదవాలి. ఈ 5 వెనకటి నేపథ్యం వెలుగులో ఈ వచనాన్ని మనము ధ్యానించిన అది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ కూర్చున్న ప్రతి యవనస్తుడు శ్రేష్ఠుడు మాత్రమే కాదు, గొప్పవారు కావాలి. గొప్ప సాక్షి సమూహంలో నేను కూడా ఏం కావాలి? ఒక మెంబర్, ఒక వ్యక్తిగా మార్చబడాలి, తీర్చిదిద్దబడాలి. అందుకే ఇలాంటి యవనస్తుల కూడికలో ఈ వాక్యాన్ని యుద్ధపై దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. కనుక ఎప్పుడు ప్రశ్న, కాబట్టి మీ ధైర్యముని విడిచిపెట్టకూడదు. కాబట్టి అన్న మాట అర్థం ఏంటంటే దానికి ముందు ఏదో జరిగినట్లుగా మనం చూస్తాం. ఏముంది? 32 నుంచి మీరు 33, 34 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. హెబ్రీయులు లేదా యూదా మతము నుంచి వచ్చిన విశ్వాసులు శ్రమలు, నిందలు, బాధలు గుండా వారు వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంలో
వారు కలిగిన వాటిని బట్టి నిజంగా వెనకంజ వేయటానికి అనేకమైన పరిస్థితులు ఉన్నా కూడా వారు ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహము లేదా పురికొల్పునివ్వడానికి ఈ రచయిత వారికి సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది నా జీవితంలో కూడా విశ్వాసులుగా, ముఖ్యంగా యవనస్తులు రక్షించబడిన తర్వాత ఫస్ట్ మనము వ్యతిరేకత ఎదుర్కొనే స్థలం ఏంటో తెలుసా అండి? సొంత ఇండ్లు. రక్షించబడ్డారంటే చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారు, కానీ జీవితం మారి ప్రతిరోజు ఉదయకాలము బైబిల్ చదవడము, ప్రార్థించడము, మౌన ధ్యానము, మందిరం అంటే ఎక్కడ లేని కోపం వస్తుంది. అప్పుడు ఇంకా మాటల తూటాలు వెళ్తాయి. కనుక ఇలాంటి మాటలు వచ్చినప్పుడు అంతవరకు మీరు సున్నితంగా ఎంతో సౌమ్యంగా పెరిగి ఉంటారు. ఒక్కరి చేత కూడా ఒక మాట అనిపించుకుని ఉండరు. ఎప్పుడైతే ఈ మాటలు మీకు పడతాయో మా హృదయంలో చొచ్చుకొని పోతూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది, ప్రభువా, రక్షణ పొందక మునుపు కంటే రక్షణ పొందిన తర్వాతనే బాధలు ఎక్కువయ్యా, ఈ యేసుకు ఒక దండము, ఈ బైబిల్కి ఒక నమస్కారం అని చాలా మంది వెనక్కి వెళ్ళే వారు విశ్వాసులు ఉంటారు. అలాంటి హృదయ స్థితి కలిగి పోరాటం మధ్య, సంఘర్షణ మధ్య, నిరుత్సాహం మధ్య, కృంగుదల మధ్య, శోధన మధ్య, పరీక్షల మధ్య, అవమానం మధ్య, తృణీకారం మధ్య, కన్నీటి మధ్య ఈ కొడుకుకు వచ్చింది వర్ధమానం నీకే. కనుక నీవు నీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ఎందుకన్నా దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం నీకు కలుగుతూ ఉంది. కనుక ఇలాంటి గొప్ప బహుమానము శ్రమల్లో, బాధల్లో, పోరాటంలో, నిందలో వెళ్ళిన ప్రజల కొరకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. మీరు బాగా గమనించారు లేదో, ఒక క్రైస్తవుడికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదము యేసుక్రీస్తు ప్రభువు. అందుకే గాడ్ సో లవ్ ది వరల్డ్ అండ్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తర్వాత ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని నీకు నాకు అనుగ్రహించాడు. తెలుగులో అనుగ్రహము ఇట్స్ ఎ గిఫ్ట్. అనుగ్రహం అన్నమాట చాలా గంభీరము. తెలుగులో మీరు చూడండి, ఈ మాటలు చాలా బరువైన పదాలు. ఇంగ్లీష్ లో గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ కొట్టేశాను అంతే. కానీ తెలుగు వచ్చేసరికి అనుగ్రహం అన్నది అది మొయిలే. మనము దేవుడు ఒకవైపున కుడివైపున యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహంగా ఈవిగా బహుమానంగా అనుగ్రహిస్తే, ఒకవైపు నీకు నాకు శ్రమ ఉంది, బాధ ఉంది, నిరుత్సాహం ఉంది, కృంగదల ఉంది. దాన్ని కూడా మనం సరిసమానంగా స్వీకరించాలి. ఫిలిప్పీ 1:30 ఈ మాట అన్నాడు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడటయు ఆయన పక్షమున నీకు నాకు అనుగ్రహించబడింది. ఇది త్రాసు లాంటిది. త్రాసు అంటే మీరెవరు చూడలేదు కదా, తక్కెడ మా భాషలో 2 తూనికలు ఉంటాయి. తూనిక ఒకవైపే ఉంటుంది, త్రాసు ఇట్లా ఉంటుంది కదా. ఒకవైపు తూనికలు పెడతాము, తర్వాత ఒకవైపు మనం తీసుకునే కిరాణా వస్తువులు ఉంటాయి. ఇవంతా లేదు ఇప్పుడంటే డిజిటల్ ఫార్మాట్కి వచ్చేసాం మనం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. కనుక క్రైస్తవ జీవితం అంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ద్వారా ఆశీర్వాదం అంటే పరిగెత్తుకుని వస్తాము. కానీ యేసుక్రీస్తుతో పాటు శ్రమలున్నాయి, బాధలున్నాయి, తృణీకారం ఉంది, అవమానం ఉంది, కన్నీరు ఉందంటే పరార్ కనపడితే ఒట్టు. మళ్ళీ అపోస్తలుడైన పౌలు గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలుని ఎందుకు ఏర్పరచుకున్నాడు? అపోస్తల కార్యాలు 9:15 మనం ఇతను నా నామం నిమిత్తము ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపిస్తాడు. 15వ వచనంలో పదాలు ఏమన్నాడు? ఇతను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. రాజుల ఎదుట, అన్యుల ఎదుట, అధికారుల ఎదుట నేను ఏర్పరచుకున్న పాత్ర. కనుక మీరు గమనించలేదు, అననీయత ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినట్లుగా చూస్తా. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దర్శించబడిన పౌలుకు మొట్టమొదటి రోజునే సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇతను నా నామ నిమిత్తం ఎన్ని శ్రమలను అనుభవించవలను నేను ఇతనికి చూపిస్తాను. ఇతను నేను ఏర్పరచుకున్న పాత్ర. హీ ఈజ్ ఎ చూజన్ వెసల్ unto me. కనుక దేవుడు ఏర్పరచుకున్న పాత్ర జీవితంలో క్రీస్తుతో పాటు ఏముంటాయి? శ్రమలు, బాధలు ఉంటాయి. ఇది నాలో ప్రాస్పరిటీ గాస్పెల్ ఎక్కువైపోయింది. వదనము నేను పబ్లిక్ అంటే యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం మీద స్పెషల్ మీటింగ్ పిలిచారు. ఒక సెషన్, అందరూ కలిసి అన్ని ఇంటర్ డినామినేషన్ మీటింగ్. అది వాక్యం చెప్పాలో పాటలు అయిపోయాయి. పాటలు అయిపోయినాయి, దిగిపోలేదు ఆయన. దానికి వ్యాఖ్యానం కొనసాగిస్తున్నాడు కదా. ఇద్దరన్న ప్రియ సోదరులు, ఎంతో ఆనందంగా మీరు పాటలు పాడారు, ప్రభు మీ జీవితంలో గొప్ప కార్లు చేయగాక సే హల్లెలూయా అన్నాడు. మొత్తం హల్లెలూయా అన్నాడు. నెక్స్ట్ అన్నమాట ఇది ఆల్టో కార్లో వచ్చిన నా ప్రియ సహోదరుడా, నెక్స్ట్ ఇయర్ BMW రానా, సే హల్లెలూయా అన్నాడు. ఇది 3 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి విషయం ఏంటంటే కనీసం కారు కూడా లేదు నాకు, ఆల్టో కార్లు కూడా లేదు ఇంకా. మరి నేనేమనాలి? దేవుడు ఇస్తాడు వద్దన్నా. మీరు చూడండి, మీరు వద్దన్నా కూడా ఆశీర్వదించడం అన్నది ఆయన నైజం. తన ప్రజలను దీవించడం అన్నది ఆయన నైజం, ఆయన స్వభావం. కనుక మనల్ని కాక ఎవరు దీవించాలని దీవించకుండా ఉంటాడు? అసలు మనం ఆశీర్వాదం పొందడానికి కాదు, ఆశీర్వాదానికే వారసులు అవ్వటానికి మనం పిలువబడ్డాం. 1 పేతురు పత్రిక 3:9 చూసి వారసులు వేరు. ఆశీర్వాదం ఒకటంటే గిఫ్ట్ ఒకటి తీసుకొని పోవడం అంతే. కానీ ఆశీర్వాదానికి ఎవరు? మనమే వారసులు. వారసులు అంటే
తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు వారి తదనంతరము వారి పిల్లలకి ఉంటాయి. ఏ అన్యుడు దాన్ని తీసుకోవడానికి హక్కు లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత నీ పేరుతో ఏదైతే ఉందో ఏ మనిషి తాకలేడండి. ఎక్స్క్లూసివ్లీ మీకోసం దేవుడు నిర్దిష్టంగా ఏర్పాటు చేశాడు. నా మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగో ఆశీర్వాదమో దీవెనో, శ్రమ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్రిస్టియన్ వర్షిప్ లేదా క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో ఇవన్నీ కలిసి వెళ్తాయి. కనుక దేవుడు ఇలాంటి అనుభవాల గుండా వెళ్తున్నప్పుడు మనము కృంగిపోయే వారంగా ఉంటాం, అలసిపోయే వారంగా ఉంటాం, తర్వాత డసిపోతాము, ధైర్యము చెడిపోతుంది, కృంగిపోయే వారంగా ఉంటాం. అలాంటి పరిస్థితుల మధ్య దేవుడిచ్చే మాట, బీ కరేజియస్. కనుక డోంట్ త్రో అవే యువర్ కాన్ఫిడెన్స్, బికాస్ ఏముంది నీకు? నీ కొరకు గొప్ప బహుమానము దాచబడి ఉంది. కనుక దినాన్న ఈ వాక్యం వెలుగులో నీకు నాకు ధైర్యం దేవుడు తీసుకుని రావటానికి అనేకమైన సదుపాయాలు దీనికి వాక్యంలో మనం చేసినట్లుగా చూస్తాం. దేవుడు సిద్ధపరచడం లేదు. దేవుడు అనుగ్రహించే ధైర్యము నేను అలా సంపాదించుకుంటాను. ధైర్యంగా ఉండాలని అనుకుంటున్నాను కానీ రావడం లేదన్నా. ఏం చేయాలన్నా? అనుకుంటే రాదు. ఇది వాక్యంలో తొంగి చూడాలి. ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ఈ కూడికను ముగించే ప్రయత్నం చేస్తున్నాను. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? పాయింట్ నెంబర్ 1, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఈ 5 విషయాలు 5 సందర్భాల్లో మనం చూస్తాము. రండి. మొదటి యోహాను 3:21. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనిడల దేవుని ఎదుట ధైర్యం ఎలా వస్తుందంటే నిర్దోషమైన హృదయం ద్వారా వస్తుంది, లేదా దోషారోపణ చేయని, నేరారోపణ చేయని హృదయం ద్వారా వస్తుంది. ఇదన మన హృదయము మన మీద నేరారోపణ చేస్తుంది. ఇక్కడ కూర్చున్న యవన సహోదరి, యవన సహోదరుడా, నీ హృదయం అంటుంది, నువ్వు ఇంత మంచి పాటలు పాడావు, ఇంతగా నిజంగా సంపాదించుకున్నావు ప్రైజులు కూడా, బహుశా నీ హృదయము యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట సరైన దగ్గర లేకపోతే, దోషారోపణ చేస్తూ ఉంటే, యేసుక్రీస్తు యొక్క రక్తం క్రిందికి తీసుకుని వచ్చి కడుక్కునకుండా ఉంటే నీ హృదయం నీ మీద నేరారోపణ చేస్తుంది. ఈ హృదయంలో నుంచి తలంపుల్లోంచి ఊహలు కూడా వస్తాయి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఆదికాండం 6:5 మనం చూస్తాం, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు కేవలము చెడ్డది. కనుక హృదయం వరకు వచ్చి ఆగిపోలేదు. హృదయంలోంచి వచ్చే ఆలోచనలు, తలంపులను దేవుడు స్కాన్ చేశాడు. అంతవరకు వచ్చి ఆగిపోలేదు, ఇంకా ముందుకు వెళ్ళాడు, అప్డేట్ అయ్యాడు. ఏం చేస్తున్నాడు? వెరీ ఇమాజినేషన్స్, మనలో నుంచి వచ్చే తలంపులో నుంచి వచ్చే ఊహలను సైతము ఆయన పసిగట్టేవాడు. మీరు చూడండి, ఎనీ కార్డియాలజిస్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ కెన్ నెవర్ డిటెక్ట్ ద వికెడ్నెస్ ఆఫ్ ద హార్ట్ ఆర్ ఈవెన్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ ద హార్ట్ ఎక్సెప్ట్ ఫిజియోలాజికల్, పెథలాజికల్, మెడికల్ హార్ట్. వైద్యపరమైన శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించిన రోగగ్రస్తమైన గుండెను మాత్రమే పసిగట్టగలడు. కానీ చెడుతనముతో నింపబడిన, తలంపులతో నింపబడిన, చెడిపోయిన ఊహలతో నింపబడిన హృదయాన్ని ఏ హృద్యోగ నిపుణుడు, గుండె నిపుణుడు కనిపెట్టలేడు. అయితే దేవునికి స్తోత్రము, దేవుడు నీ సృష్టికర్త ఉండి నీ హృదయంలో ఉన్న ప్రతి చెడుగు ఆయనకు తెలుసు. అందుకే నీ హృదయం నేరారోపణ చేస్తూ ఉంటే, నేరారోపణ చేసే హృదయాన్ని బాగు చేసేవాడు, నేరారోపణ లేకుండా చేసేవాడు, శుద్ధమైన హృదయాన్ని ఇచ్చేవాడు, విశేషంగా నిర్మలమైన హృదయాన్ని. నేరారోపణ చేసి దాని అంతటినీ తీసివేసి నిర్మలమైన, శుద్ధి అయిన, చక్కటి హృదయాన్ని నీకు నాకు ప్రసాదించే యేసుక్రీస్తు ప్రభువారు అందుబాటులో ఉన్నాడు. ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? హైదరాబాద్లో ఉన్నా నేరారోపణ చేస్తుంది, లేదా ఫ్లైట్ పట్టుకొని ఢిల్లీకి వెళ్ళినా నేరారోపణ చేసే మనస్సాక్షి హృదయం నీ వెంటనే ఉంది కనుక నీకు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే దేవునికి స్తోత్రము, నేరారోపణ చేసే మనస్సాక్షికి ముగింపు పలకాలి అంటే, తద్వారా దేవుడిని గురించే ధైర్యమును సంపాదించాలి అంటే, నేరారోపణ చేయని హృదయాన్ని నీ జీవితంలో సాధించాలి. ఇంకా పాపంతో పిడుగులాడుతూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ రక్తం క్రిందికి రా, నీ హృదయాన్ని కడిగి శుద్ధీకరిస్తాడు. కనుక ప్రభు కోరేది, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకు. కనుక యేసుక్రీస్తు వారు అనుగ్రహించి ఈ మంచి తరుణాన్ని స్వీకరించండి. మీ హృదయాలను తెరిచి లోనికి ఆహ్వానించండి. ప్రభు మిమ్మల్ని శుద్ధీకరిస్తాడు, పవిత్రపరిచాడు, చెడుగును అపవిత్రతను తీసివేస్తాడు. శుద్ధమైన, నిర్మలమైన, పవిత్రమైన మనస్సాక్షి మరియు హృదయాలను దేవుడు ప్రసాదిస్తాడు. ఆ ప్రభు అనుగ్రహించే ధైర్యము అది ఎంతో గొప్పది. పాయింట్ నెంబర్ 2 చూడండి. ఉదయకాలము, సాయంకాలము ఇజ్లో ఒక మాట చూశారు. 4:16 నీ భక్తి నీకు ధైర్యం ఎలా వస్తుందన్న దానికి 2వ తలంపు. నేను అది ఇంకా చూపించడంలో చాలా వేగంగా వెళ్తాను. 4:16 నీ భక్తి నీకు ధైర్యము పుట్టింది. భక్తి తెలుగు తర్జుమా, ఇంగ్లీష్లో ఏముంది?
మీరు బైలింగ్వల్ ఇంగ్లీష్ బైబిల్ చదవాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ఉన్న వారికి ఒక గొప్ప అవకాశం ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ బైలింగ్వల్ ఇంగ్లీష్ బైబిల్ బిఎస్ఐ వాళ్ళేమో ఈఎస్పి వర్షన్ ఉంది, డేనియల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కేజీబీ వర్షన్. మీకు ఏదైతే సదుపాయం అయితే దాన్ని మీరు వాడచ్చు. తెలుగు పదాలకి అర్థాలు ఇంగ్లీష్ ద్వారానే తెలుస్తాయి. ఉదయకాలం సోమాజిగూడలో ఒక మాట అడిగాను, భ్రమ అన్న మాట, భ్రమకు అర్థం ఏదైనా చెప్పగలను, సోమాజిగూడ వాళ్ళు తప్ప అంత భ్రమ అన్నట్లుగా మీరున్నారు, అంతే కదా. భ్రమ అంటే అర్థం ఏంటండి? ఇప్పుడే మీరు ఇంగ్లీష్కి వెళ్తే ఊహ కాదు, డిసెప్షన్ ఆఫ్ సిన్ అన్నాడు, పాపము వలన కలుగు భ్రమ అన్నాడు, మోసం. చూసారా, తెలుగు రాదు మనకి, మీతో పాటు నాకు కూడా. కనుక నీవు నేను గమనించాల్సింది ఏంటంటే తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లీష్కి వెళ్ళాలి. ఆ పదం ఏం రాశారంటే ఫియర్ అనే మాట ఉపయోగించాడు. నేను దాన్ని ఇంకా యాంప్లిఫికేషన్ సొలొమోను ఇంకా అద్భుతంగా రాశాడు. 14:20 జోడించాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యమును పుట్టిస్తుంది, గ్రేట్ కాన్ఫిడెన్స్. ధైర్యం ఎలా వస్తుంది? పాయింట్ నెంబర్ 2, భయభక్తుల ద్వారా వస్తుంది. అక్కడేమో భక్తి, నేను 2 జాయింట్ చేశాను. భయభక్తులకు నిర్వచనాలు ఉన్నాయి. ఏంటి భయభక్తులు అంటే? 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకుంటారు. ఎవరని చెప్పాను? సామెతలు 8:13 చూస్తా. అది నెగిటివ్ సెన్స్. అంటే ఒక వ్యక్తి భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం అసహించుకుంటాడు. నీకు చెడుతనం అంటే ప్రేమ ఖాళీ దొరికితే చెడు చూడాలని ఆశ ఉందంటే నీకు భక్తిగా భయభక్తులు లేవని అర్థం. నువ్వు అనుకుంటున్న భక్తి పడవని, అంతే, అది నీ భ్రమ. ఇప్పుడు అనుకున్నట్టుగా డిసెప్షన్, మోసం. అది పాయింట్ నెంబర్ 2, పాజిటివ్ సెన్స్. భయభక్తులు అంటే రెండవది అంటే అర్థం ఏంటో తెలుసా? 128వ కీర్తన 1వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. పాజిటివ్ స్టేట్మెంట్. ఈ 2 చాలా ప్రాముఖ్యం. ఈ విషయము 25 ఏళ్ల క్రితము హెబ్రోన్ యూత్ క్యాంప్లో నేర్చుకున్నాను నేను, మర్చిపోలేదు నేను. మళ్ళీ మీకు ఈ తరంలో జ్ఞాపకం చేసే ప్రయత్నం. బహుశా మీరు కూడా 25 తర్వాత ఇంకొక మీటింగ్లో చెప్తారు. భయభక్తులు అంటే 1 చెడుతను అసహించుకోవడం, 2 ఆయన మార్గం నడవడం. ఈ 2 ఎవరికి ఉన్నాయి? మీరు ఇప్పుడే చదివినారు కదా బైబిల్ కేస్. 1:1 చెప్పలేకపోయారు. యోబు గ్రంథంలో మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకున్నాడు, దేవుని మార్గాలు నడిచాడు. ఎవరైతే అసహించుకొని ఆయన మార్గాలు నడుస్తారో వారు నిజంగా గ్రేట్ కాన్ఫిడెన్స్, గొప్ప ధైర్యాన్ని, బహుధైర్యాన్ని కలిగిన ప్రజగా ఉంటారు. పాయింట్ నెంబర్ 3, 3వదిగా మనం చూస్తాము. చూడండి, 1 యోహాను పత్రిక 2:28 వచనం. 1 యోహాను 2:28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండేది. ఆయన యందు నిలిచి ఉన్న వారికి ధైర్యం ఉంటుంది. ఇది ఆయన యందు నిలిచి ఉంటా అంటే ఆయన వాక్యంలో నిలిచి ఉంటా. 1 యోహాను పత్రిక 4:15-12 ఒక మాట రాశాడు, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే దేవుడు మనల్ని నిలిచి ఉంటాడు. మనం దేవుని చాలా సులభం. ఏంటన్నా నిలిచి ఉండడం? యేసుక్రీస్తును స్వీకరించేవారు వారి జీవితంలో యేసుక్రీస్తు వాళ్ళ నిలిచి ఉంటాడు, వారు యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉంటారు. 2 వయసు 2 కలిసి వెళ్తాయి. అలాంటి వారి జీవితంలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి రానై ఉన్నాడు. ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కోవాలి అంటే ఆయన వాక్యం అందు నిలిచిన వారు మాత్రమే ధైర్యం కలిగిన వారు. అలాంటి వారి సిగ్గు లేని ముఖముతో ప్రభువును ముఖాముఖిగా ఎదుర్కొంటారు. ఇతరాన్ని మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దండి. దాని ద్వారా కలిగే గొప్ప ప్రయోజనము, బహుమానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని మీరు ఎదుర్కొని ఆయనతో పాటు సదాకాలం ఉండడానికి ఆయనతో పాటు మీరు కొనిపోతారు. ఒక ప్రశ్న, గొప్ప బహుమానము. పాత నిబంధనలో ఒక స్టేట్మెంట్ రాశారు, అబ్రాహాముకి వాగ్దానం చేశారు. మీరు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. 25 సంవత్సరాల క్రితం భగత్ సింగ్ గారు మహిమలోనికి పిలువబడ్డారు, వెళ్ళిపోయారు. 2000 సంవత్సరంలో ఆయనకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం ఏంటి? దీని కూడా ప్రశ్న, బహుశా జవాబు ఉంది కానీ మీకు గిఫ్ట్ లేదు. అబ్రామా భయపడకుము, నేను నీకు కీడము, నీ బహుమానము అత్యధికమగు. ఇంగ్లీష్ లో ఏముంది? తర్జుమా వేరే నుంచి, ఐఎమ్ దై షీల్డ్ అండ్ ఐఎమ్ దై ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్. గొప్ప బహుమానం ఏమనుకుంటున్నారు? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువు. మీకు అందరికి తెలుసు, చరిత్రలో ఒక రాజు యుద్ధానికి వెళ్ళాడు, సైన్యాన్ని తీసుకెళ్ళాడు, గెలిచాడు, శత్రువులను ఓడించాడు, వారికి ఉన్న రాసిన అంతటినీ కూడా కొల్లగొట్టాడు.
అక్కడ కుప్పలేసారు. తర్వాత యుద్ధంలో పాలపుంపులు పొందిన ప్రతి రాజు, ప్రతి సైనికుని పిలిచి ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే యుద్ధంలో నాతో పాటు కలిసి పోరాడారో, ఈ గెలుపులో భాగస్వాములు అయ్యారు, దయచేసి మీరు వచ్చి మీ భాగాన్ని తీసుకునండి. ఒక్కొక్కరు వస్తున్నారు, వెళ్ళిపోతూనే అందరూ అయిపోయారు. ఒక్క సైనికుడు మాత్రం నిలిచిపోయాడు. వెంటనే అన్నాడు కుడివైపున ఉన్న సైనికుడి గురించి, బాబు నీదే భాగం అన్నాడు. అప్పుడు సైనికుడు ఇచ్చిన జవాబు ఏంటి? హిస్టరీ చదువుతున్నారు కదా, ఇండియన్ హిస్టరీ 3 భాగాలు. మళ్ళీ ఏంటది? ఏంటన్నా వాక్యం చెప్పుకున్న ఇండియన్ హిస్టరీ చెప్తున్నారని మీరు అనుకుంటారు. మీరు మందిరానికి వస్తే హిస్టరీ కూడా చెప్తామా? ఫీజులు ఏం తీసుకోం మేము, జనరల్ స్టడీస్. ప్రాచీన భారతదేశ చరిత్ర 1, 2 మధ్యయుగ భారతదేశ చరిత్ర, 3వది మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర చదవాలి మనం. ఈ రాజుకి ఈ సైనికుడి జవాబు ఏంటంటే, రాజా నీవే నాకు బహుమానము, నాకు ఏది ఎక్కర్లేదు. చరిత్ర తర్వాత మనకి తెలుసుకుంటే, కథ కట్ చేస్తే అక్కడికి ఏమర్థమైంది మనకి? ఈ రాజు తదనంతరము ఈ సేవకుడు లేదా ఈ సోల్జర్, ఈ సైనికుడే ఆ దేశానికి లేదా రాజుగా బహుశా ఢిల్లీ సుల్తాన్గా ఏలుబడి చేశారన్నది మరి మనం చరిత్రలో చూస్తాం. నిజంగా ఈ దినాన ఆయన వాక్యంలో నిలిచి ఉన్న ప్రజలు ఎంత ధైర్యం అంటే, సిగ్గులోని ముఖం ఎదుర్కొంటారు. గొప్ప బహుమానమైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన సంపాదించుకునే వారిగా ఉంటారు. 5వది చివరిది, ఇది నీకు నాకు ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9లో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. చూడండి, ఈ మాటతో మనం ముగించుకుంటాం. యెహోషువ 1:9, 2026 సార్వత్రిక సంఘ వాగ్దానంలో మొదటి వాగ్దానం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ధైర్యానికి చిరునామా ఏంటో తెలుసా అండి? ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధి. జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు గుండా వెళ్తూ ఉంటే ఏ పరిస్థితిని మీరు తీసుకోవచ్చు, మీతో పాటు వచ్చేవాడు దేవుడు. ఉదాహరణకి శద్రక్ మేషక్ అబేద్నెగోను చూడండి, రాజుకు వ్యతిరేకంగా ఒక మాట అన్నారు, మేము ఈ ప్రతిమను పూజించమన్నారు. తీసుకెళ్ళి ఏం చేశారు? లోకస్తులకైతే మామూలుగా ఉంది, వీరు యూతులై ఉండి తిరుగుబాటు చేశారు కనుక ఏం చేశారు? 7 అగ్నిగుండాన్ని చేశారు, దాంట్లో పడేశారు. ఇప్పుడు వారితో పాటు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. కనుక ఇది నాన్న, నీ వెళ్ళే ప్రతి పరిస్థితుల్లో నిన్ను ఎన్నడను విడువని ఎడబాయని ప్రభువు నీతో పాటు ఉన్నాడు. నీ తల్లిదండ్రులు విడిచిన, స్నేహితులు విడనాడిన, బంధుమిత్రులు అవమానపరిచి హీరణ చేసిన నీ సొంత స్నేహితులు కాదు లేదని నిన్ను తన స్నేహితుడిగా స్వీకరించకపోయినా ప్రభువు నిన్ను ప్రేమించి నీతో పాటు ఉండి నిన్ను ధైర్యపరిచేవాడు. ఇది చరిత్రలో ఎంతో మంది జీవితాల్లో చూస్తాం. ఒక యెహోషువ మాత్రమే కాదు, ఒక దావీదు జీవితంలో చూస్తాం. 1 సమయంలో 30వ అధ్యాయం తినక్కర్లేదు, సిక్లకు అమాలేకులు దాడి చేశారు, మొత్తం ఉడ్చుకుని వెళ్ళిపోయారు. 600 మంది అండి. 600 మందికి పెళ్ళయింది అనుకోండి, వారి భార్యలు వెళ్ళిపోయారు, పిల్లలు కూడా పోయారు. పిల్లలు ఎంతమంది ఉండొచ్చు? 2 ఒకరే ముద్ద అనుకుందామా, జనాభా పెరుగుతుంది కదా. కానీ బాబు గారు ఇంకొక పిల్లని కనండి 25,000 ఇస్తారంట, నమ్మద్దని. 2 ఒకరే ముద్ద అంటే 600 మందికి 600 మంది పిల్లలు, 600 మంది స్త్రీలు, 600 మంది పిల్లలు, ఆస్తిపాస్తులు అన్ని ఉడ్చుకుని వెళ్ళాయి. ఇప్పుడు దావీదుతో ఉన్న 600 మంది ఏం చేసి రివర్స్ అయ్యారు. రాళ్ళు రువ్వి చంపటానికి పూనుకున్నప్పుడు ఏం చేశాడు? నిజంగా ఒక మాట, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. జీవితంలో నీవు నేను చూడాల్సింది పరిస్థితులు కాదు, నీ చుట్టూ రాళ్ళు వేసే వ్యక్తులు కాదు, బాణాలు వేసే వ్యక్తులు కాదు, సూటిమోటు మాటలు మాట్లాడే వ్యక్తులు కాదు. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్, తను తానే తన దేవుడైన యెహోవాను బట్టి ప్రోత్సాహపరుచుకున్నాడు. యెషయా 44:7 ఈ మాట మనం తను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఎవరైనా ఉంటారేమోనని దేవుడు వెతకడాన్ని మనం దీని యొక్క వాక్యంలో చూస్తాం. పరిస్థితులు ఏమైనా ఉన్నా దావీదు తను తాను ప్రోత్సాహపరుచుకున్నట్లుగా నీవు నేనే దేవుని కొరకు దేవుని బట్టి ప్రోత్సాహపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళితే పాత నిబంధనలో దావీదు కుమారుడు సొలొమోనును దేవుడు బలపరిచాడు. అందుకే 1 దినవృత్తాంతం 28వ అధ్యాయం 10లో కావచ్చు, 20లో కావచ్చు, నువ్వు బలము తెచ్చుకుని ధైర్యంగా ఉండము, ఏం చేయాలి? పనికి పూనుకున్న అనే మాట మనం చూస్తాం. కనుక సొలొమోనుకు ధైర్యాన్ని నింపాడు. ఎందుకు? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నువ్వు చేయి పనంతా ముగించేంత వరకు నీకు తోడుగా ఉంటాడు. జీవితంలో ఒక్కసారి దేవుడు నీ చేయి పట్టుకున్న తర్వాత నీ ద్వారా దేవుడు భూమి మీద ఏది చేయాలో అది ముగిసేంత వరకు నిన్ను విడనాడనండి.
ఇది ఇక్కడ కాదు. ఈ స్టేట్మెంట్ 5 సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. ఆదికాండం 20వ అధ్యాయం నుంచి 14. నేను చెప్పినదంతా నెరవేర్చే వరకు నిన్ను ఎన్నడూ విడవను. ఇది యాకోబుతో దేవుడు ప్రమాణం చేశాడు. లాస్ట్ పాత నిబంధన సొలొమోను, కొత్త నిబంధన హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. యెహోషువ మధ్యలో మనకు కనిపిస్తాడు. కనుక దేవుడు నీ జీవితంలో రక్షించిన దినం మొదలుకొని నీ ద్వారా భూమి మీద ఏది సంకల్పించి నెరవేర్చాలని కోరుతూ ఉన్నాడో వాటన్నిటిని చేసి ముగించేంత వరకు నిన్ను బలపరచడానికి నీకు ధైర్యాన్ని నింపి నీ పక్కన ఉండేవాడు, నీ తోడు ఉండేవాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ధైర్యం తెచ్చుకో, బి కరేజియస్, డు నాట్ త్రో అవే యువర్ కాన్ఫిడెన్స్. మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దండి. కొత్త నిబంధనకు వస్తే అపోస్తలుడైన పౌలు 27వ అధ్యాయంలో మనం చూసి 22 నుంచి 35 వచనాలు. నిరీక్షణ లేదు, చచ్చిపోతారనుకున్న సమయంలో పౌలా భయపడకుము ధైర్యం నింపినట్లుగా మనం చూస్తాం. ఒక్కరిని కూడా నువ్వు పోగొట్టుకున్నావు. తను వెళ్తున్న అల్లకల్లోలమైన సముద్రం ప్రయాణము మధ్య అద్భుతంగా దేవుడు ధైర్యపరిచినట్లుగా మనం చూస్తాం. జీవిత తుఫాన్లు ఎన్నో నీ హృదయము నీ జీవితం మీద కొట్టుది నేను తుఫాన్ల కింద బహుశా లోనికి తీసుకుని వెళ్ళి గల్లంత చేసే పరిస్థితులు ఎన్నైనా నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువు. శిష్యులను ఉద్దేశించి 14:27 మత్తయి సువార్తలో చూస్తా, నేనే ధైర్యం తెచ్చుకున్నావు. మునిగిపోతున్న పేతురును ఉద్దేశించి పలికిన మాట. నీళ్ళ మీద నడిచిన వ్యక్తులు ఇద్దరిద్దరు కనిపిస్తారు చరిత్రలో. మొదటిది యేసు, 2 ఎవరు లేరు. నిజంగా ఆయన యేసు ప్రభువును చూస్తూ ముందుకెళ్ళేంత వరకు నడుచుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే గాలిని, తుఫాను, సముద్రాన్ని, కెరటాన్ని చూసాడో మునిగిపో సాగగానే మాట మనం చూస్తాం. కనుక జీవిత నావ మీద పెను తుఫాన్లు ఉంటాయి. అయితే లుకింగ్ అంటూ జీసస్ మనకు పాడుకున్న పాట యొక్క సారాంశం అదే. కనుక విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించి యేసుక్రీస్తు వైపువే చూస్తూ వెళ్ళాలి. అప్పుడు నీ నా జీవితంలో దేవుని యొక్క సన్నిధిని బట్టి మనం ముందుకు వెళ్ళేవారిగా ఉంటాం. అందుకే యోహాను 16:33లో అన్నాడు ఒక మాట. ఏమన్నాడు? ధైర్యం తెచ్చుకో, లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకున్నాము, నేను లోకాన్ని జయించి ఉన్నాను. కనుక దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన ధైర్యం ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6లో చివరి రెఫరెన్స్ లో చూస్తే, ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రం నాకేమి చేయగలని మంచి ధైర్యముతో చెప్పగలవారమైన. కనుక ప్రభువే నీకు తోడైనప్పుడు నీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ మామూలుగా ఉండదు. ప్రభు నీకు తోడుగా ఉంటే ఏదైనా ముందుకు చేయడానికి సామర్థ్యం. కనుక ప్రభువు నీకు తోడై ఉండడానికి ఇదినా నిశ్చయపరుచుకుని ఈ స్థలం నుంచి వెళ్ళడానికి ఇష్టపడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించక దోషారోపణ చేసే మనస్సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉంటే కనీసం మేక్ ఎ రైట్ డెసిషన్. మాసాలు దొల్లిపోతూ ఉన్నాయి. నూతన సంవత్సరం అన్నాము, 3 మాసాలు అయిపోయాయి. అప్పుడే వరల్డ్ T20 అయిపోయింది. మళ్ళీ 2027 వరల్డ్ కప్ 50 వన్డే సిరీస్కి సిద్ధపడతా ఉన్నాయి. కనుక సంవత్సరం వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ జీవితంలో నూతనంగా ప్రభుని ఎరిగిన వారున్నాయి. ఆయన ఏమయ్యుండన్న వెనుకలో ధైర్యాన్ని నింపుకొని మనకు అనుగ్రహించబడిన లేదా అనుమతించబడిన ప్రతి పరిస్థితుల్లో దేవుని కొరకు ముందుకు సాగవలసిన వారైనా. యోబు గ్రంథంలో మనం చూస్తాం, నీవు సమస్త క్రియలు చేయగలవని ఉద్దేశించిన ఏది నిష్ఫలము కానేరదని ఎరుగుదును. అయినో అన్నాడు, నేను ఎరుగుదు. ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇదన్న ధైర్యాన్ని నింపిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మధ్య మన మధ్య ఉన్నాడు. ఈ యేసు ప్రభువారు నీకు తోడుగా లేకపోతే, ప్రభువా నా హృదయంలో ఉన్న ప్రతి చెడుగును తొలగించు, నాలో ఉండు, నాతో ఉండు, ధైర్యాన్ని అనుగ్రహించండి, ఈ జీవిత యాత్రలో నాకు ఎంతైనా సహకారిగా ఉండు అని చెప్పగలిగిన వ్యక్తులుగా ఉంటే మీరు ఎంతైనా. ఈ తీర్మానం లేకపోతే ఒక మంచి తీర్మానం చేసుకోండి. ఇది నన్ను యేసుక్రీస్తు ప్రభువారు నీకు నిజమైన స్నేహితుడిగా ఉంటాడు. ఆయన నీకు నాకు కలిగే దుర్దశలో ఎప్పుడు విడిచిపెట్టాడు. సామెతలు 17:10లో చూస్తాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అతని దుర్దశలు అతడు సహోదరుడిగా ఉంటాడు. నిజమైన స్నేహితుడు. ఫ్యాన్సీ నెంబర్ 1770 TG09177 అని కనపడితే నేను సామెతలకు వెళ్తాను. విడిచిపెట్టేవాడు స్నేహితుడు కాదు. స్నేహితుడి నిర్వచనం చూస్తాం. ఒకరు అన్నారు కదా, ఎవరో నిజమైన స్నేహితుడు ఎవరా అంటే, లోకమంతా వెలివేస్తే లోకములో నుంచి నీవే కావాలని వచ్చేవాడు అతనే నిజమైన స్నేహితుడు. ఆయన యేసు, మరెవరు లేరు. అలాంటి యేసు నీ జీవితానికి రాజై ప్రభువై ఉండి నీతో లేకపోతే మేక్ ఎ రైట్ డెసిషన్. రండి ప్రార్థన చేసుకుంటాం. మోకాళ్ళ మీదకి వస్తాం. 1 నిమిషంలో పూర్తి చేసే ప్రయత్నం. ఈ యేసుక్రీస్తు ప్రభువారు నీకు ధైర్యం అనుగ్రహించేవాడు. జీవిత తుఫానుల మధ్య శ్రమలు, పోరాటం, సంఘర్షణ, శోధన, పరీక్షల సందర్భములు సైతం నేను విడనాడిన వాడు, నీకు ధైర్యాన్ని నింపి నేను బలపరిచేవాడు. ఇలాంటి ప్రభువు
నీకు అందుబాటులో ఉన్నాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించక అలాగే వచ్చి అలాగే వెళ్ళిపోతే నీకు ఒక శుభవతరణ, నేడే రక్షణ దినము. ఇప్పుడు